హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కొంచెం వెరైటీగా కోవా గులాబ్ జాములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. పిల్లలకు గూడా చాలా బాగా నచ్చుతాయండి ఈ కోవా గులాబ్ జాములు. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి అనేది నేనిప్పుడు మీకు చూపిస్తాను. ఈ కోవా గులాబ్ జాములని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా లేట్ చేయకుండా ఈ గులాబ్ జాములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. ఈ కడాయి కొంచెం హీటెక్కిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీటెక్కిన తర్వాత ఇందులో ఒక అరకప్పు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలండి. పాలు పూర్తిగా చల్లారాలి, లేకపోతే ఇరిగిపోతాయండి. ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత వీటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు క్రీమ్ వేసుకోవాలండి. నేను ఈ క్రీమ్ని ముందు రోజే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, అందువల్ల కొంచెము గట్టిగా ఉందండి. ఇది బాగా కలిసేంత వరకు ఇది కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తం కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి. ఇలా ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలండి. చూసారు కదండి, ఇలా తిక్కుగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. తర్వాత మరలా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో 1 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ షుగరు పూర్తిగా కరిగేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, షుగర్ పూర్తిగా కరిగింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసం పిండుకోవాలండి. ఇలా పిండుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆపేసి దీనిపైన మూత పెట్టి దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఈ జీరాని. తర్వాత ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్ని ఇలా మెత్తగా మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకున్న తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కోవాని యాడ్ చేసుకోవాలి. మొత్తం కోవాని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు మైదా యాడ్ చేసుకోవాలండి. ఇలా మైదా యాడ్ చేసుకున్న తర్వాత చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం తిక్కుగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వాటరు లేదా పాలు యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేటట్టు ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఈ క్రీము పన్నీరు అన్నీ బాగా మిక్స్ అవ్వాలండి. చూసారు కదా, ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండిలో సగం కంటే కొంచెం తక్కువ పిండి తీసుకొని ఇలా ముద్ద చేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఒక చిన్న బౌల్లోకి ఉంచుకోవాలండి. ఇలా ఉంచిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు పలుకులు, తర్వాత 2 టేబుల్ స్పూన్లు బాదం పప్పు పలుకులు వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి, తర్వాత ఇందులోకి మీకు నచ్చిన ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనం చిన్న చిన్న బాల్స్లా చుట్టుకోవాలండి. ఇలా స్మాల్ సైజ్ బాల్స్లా చుట్టుకోవాలి. ఇలా అరచేతిలో వేసి రౌండ్గా చుట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని ఇలా చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం ఈ మిగిలిన ఈ పిండిని తీసుకొని మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇంకొంచెం పెద్ద సైజ్ బాల్స్ లా చుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా అరచేతిలో వేసి ఇలా రౌండ్గా బాల్స్ లా చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇలా అరచేతిలో వేసి దీన్ని కొంచెం ఇలా గుంతలాగా చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కోవా ముద్దని ఇందులోకి స్టఫ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత వీటి అంచుల్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మనం మరలా బాల్ లాగా చుట్టేసుకోవాలి. చూసారు కదా, మనకి ఎంత నీట్గా వచ్చిందో. దీన్ని ప్లేట్లో తీసేసుకుందామండి. మనం మరొక పిండి ముద్దను తీసుకొని ఇలాగే షేప్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కోవా ముద్దను పెట్టేసుకొని ఈ అంచులను నీట్గా ఫోల్డ్ చేసుకొని వీటిని బాల్స్ లాగా చుట్టేసుకుందామండి.
పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా బాల్స్ చుట్టేసుకుందాం. చూసారు కదండి, ఇలా అన్నిటిని చుట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని ఆయిల్లోకి ఇలా 1 by 1 యాడ్ చేసుకోవాలండి. మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. హైలో పెట్టారంటే ఇవి కలర్ వెంటనే చేంజ్ అయిపోతాయండి, లోపల సరిగా కుక్ అవ్వవు. అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టి వీటిని తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ కోవా గులాబ్ జాములు ఇలా డార్క్ బ్రౌన్ కలర్కి వచ్చాయంటే ఇవి రెడీ అయిపోయినట్లే. వీటిని ఈ గరిటలోకి తీసేసుకుందాం. ఇలా మొత్తాన్ని ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇవి కొంచెం ఇలా నూనె వడకట్టుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చక్కెర జీరా ఉంది కదండి, దీన్ని ఒకసారి కలిపేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గులాబ్ జాముల్ని ఈ జీరాలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత వీటిని చిన్నగా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 అవర్ తర్వాత చూద్దాం. చూసారు కదా, ఈ కోవా గులాబ్ జాములకి జీరా బట్టి ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదండి, మనకు కోవా గులాబ్ జాములు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయో. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా తినాలనిపిస్తుంది కదండి. దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అన్ని గులాబ్ జాములని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిపైన ఇంకా ఫైనల్గా మనకు మిగిలింది కదండి జీరా, ఆ జీరాని యాడ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కోవా గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.